ప్రేమల ప్రభా, పరిశుద్ధమైన దేవ, సర్వాధికారి, సర్వశ్రేష్ఠుడు, సమస్తమును మాట చేతనే సమస్తమును సృష్టించిన సృష్టికర్త, మీ పాదం దగ్గర సాగిలు పడుతున్నాను దేవా. మమ్మల్ని అయితే ఈ స్వహస్తాలతో చేసి ప్రభా, మీ జీవవాయువును మా నాసికానందరంలో ఊది జీవించు ఆత్మగా ప్రాణిగా మమ్మల్ని చేసావు ప్రభా. అందుని బట్టి ఆరాధిస్తుంటున్నాం. మేము మీ వారమై ఉన్నాం, మీ ప్రజలమై ఉన్నాం. అందుని బట్టి వందనాలు ప్రభా. ఈ చిత్తాన్ని ప్రతిదినం జరిగించే వారముగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఎస్ఎస్ గ్రూప్గా మమ్మల్ని సిద్ధపరిచే సమయానికి సమకూర్చిన మీ ప్రేమకై వందనాలు దేవా. మీ ఉద్దేశం, మీ సంకల్పములు, మీ ఏర్పాట్లు మేడల ఏమైనా బయలుపరచండి. శ్రేష్టమైన ఈ సమయంలో ఎక్కువ లాభం, మేము ఎక్కువ ఆత్మీయత, జీవము పొందుకునే వారంగా చేయండి ప్రభా. ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరచండి. ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మీరే మమ్మల్ని కాపాడండి. మా చుట్టూ మీ కంచె వేయండి. మీ ఆత్మ నడిపింపు దయచేయండి. శత్రు క్రియలను లయం చేయండి. ప్రార్థన ద్వారా నూతనమైన, అద్భుతమైన, ఆశ్చర్యకరమైన కార్యములు మా ద్వారా జరిగించండి దేవా. పాట ద్వారా మహిమ పొందండి. వాక్యం ద్వారా, అలాగే క్వశ్చన్స్ ఆన్సరింగ్ చేయట్లో, అడుగుట్లో మీ కృపను చూపించండి. సమయం ప్రార్థించట్లో సహాయపడండి. ఈ రీతిగా మమ్మల్ని అందరినీ దైవ చేతులకి అప్పగించుకుంటాం. మా ప్రభు, మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చెర నుండి నేను మొరపెట్టగా, చెర నుండి నేను మొరపెట్టగా, పరము నుండి ఉత్తరమిచ్చెను, పరము నుండి ఉత్తరమిచ్చెను. ఆనందమే, మహదానందమే, ఆనందమే, మహదానందమే. ఆశ్చర్యకారుడు యేసుండు, ఆశ్చర్యకారుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. ఓ సర్వశక్తుడా, నా సత్యదేవుడా, ఓ సర్వశక్తుడా, నా సత్యదేవుడా, సర్వదా నిన్ను నే స్మరింతును, సర్వదా నిన్ను నే స్మరింతును. ఆనందమే, మహదానందమే, ఆనందమే, మహదానందమే. ఆశ్చర్యకారుడు యేసుండు, ఆశ్చర్యకారుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. అపోస్తల కార్యము 5వ అధ్యాయం 1 వచనాలు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధ ఆత్మని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించి, అది నీ యొద్ద నున్నప్పుడు నీదే కదా, అది అమ్మిన పిమ్మట అది నీ వశం లేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోటే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడవగా, వినువారికందరికీ మిగిలిన భయము కలిగింది. నేను ఇది చదువుతున్నప్పుడు, ఇది శుక్రవారం అమ్మ, ఇది నేను మొదటగా ఈ అధ్యాయాన్ని నేను 4వ అధ్యాయం చదివాను. కానీ ఆ రోజు బయటకు వెళ్ళటం కోసం అమ్మకి ఇచ్చేసి
5వ అధ్యాయం చదువుతానని నిన్న శనివారం ఈ అధ్యాయం చదివినప్పుడు నాకు అది చదువుతున్నాను కానీ నాకు ఫస్ట్ అర్థం కాలేదు. మళ్ళా రెండోసారి వాక్యం చదువుతున్నప్పుడు మరి ఇక్కడ అననీయ ఏ రీతిగా మరి తన భార్యతో ఏకమై పొలం అమ్మినప్పుడు మరి కొంత దాచిపెట్టి మరి ఉన్నది దేని అపొస్తలుల పాదం మీద పెట్టినప్పుడు మరి పరిశుద్ధాత్మని ఏ రీతిగా తాను మోసగిస్తా వచ్చినాడో అన్నప్పుడు నిజంగా మరి వీళ్ళు ఏ రీతిగా అననీయ అలా మోసగిచ్చినప్పుడు నిజంగా ఎవరికి తెలియదు కానీ మరి దేవుడికైతే మరుగైంది ఏదీ లేదు. ఇటు రీతిగా ప్రాణం విడిచారన్నప్పుడు నేను ఇది ఫస్ట్ చదివినప్పుడు చాలా తేలిగ్గా తీసుకున్నాను. అది మరి అంత యథార్థంగా లేనప్పుడు ఎంతగా మరి ప్రాణాలైతే మరి ఇదైపోయినాయి అని నాకు తర్వాత రెండోసారి చదివినప్పుడు చాలా భయం వేసింది. నిజంగా నేను అనుకునేదాన్ని నేనైతే అలాగే ఎన్నిసార్లు దేవుని మోసగిస్తా వచ్చినాను, ఎన్నిసార్లు నేను దేవుని చాలా విషయాల్లో దేవుని ఎరుగాక కూడా దేవుని ఇంత మోసగిస్తా వచ్చాను. కానీ దేవుడు ఆయన కృపను బట్టి ఎంతగానో క్షమిస్తా వచ్చాడు. అంతేకాదు మరి ఏ పరిస్థితుల్లో మరి అప్పుడు జరిగిన సంగతులే నేటి దినాల్లో కూడా జరిగితే నిజంగా ఎవరైనా కూడా మోసగించడానికి చాలా భయపడతారు. కానీ దేవుడు మరి క్షమాపణ అనుగ్రహిస్తా కూడా మరి ఈ రీతిగా ప్రభు క్షమించడం బట్టే ఎన్ని మోసాలు ఎన్ని చేసినప్పటికీ కూడా దేవుడు క్షమాపణ కలిగి ఉన్నాను కాబట్టి నేను ఇలా ఉన్నానే, నేను ఇంకా జీవిస్తున్నానే. మరి దేవుడు అనేక విషయాల్లో నేను పొరపాటు చేసినప్పుడు నన్ను నశింప చేయాలంటే ఎంతసేపు, కానీ దేవుడు నన్ను నశింప చేయకుండా నన్ను ఎంతగా కాపాడుకుంటా వచ్చాడు అనేది నాకు అర్థమవుతా వచ్చింది. అయితే అంటే ఇది నా సంగతే కాకుండా మరి నేను గ్రహించలేని విషయాలు కూడా దేవుడు నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు ఒక అమ్మ వాక్యము ఫీజు ఇచ్చినారు కానీ భయం వేసేసి నాకు నెమ్మది లేకుండా నాకు నిద్రపోయినా కూడా కల్లో కూడా అదే భయం అనిపించేది. అలా అనిపించినప్పుడు కూడా ఆత్మ ప్రార్థన చేసుకొని ప్రభా నాకు ఇచ్చినప్పుడు ఎందుకు రోజు పోసుకుంటుంది, మరి త్వరగా చెప్తే నాకు అయిపోను కదా అని అనుకొని ప్రార్థన ఎక్కువ చేసుకుంటున్నప్పుడు నాకు కనబడే ముందున్న పరిస్థితులు ఆ ప్రార్థనలో దేవుడు జ్ఞాపకాన్ని తీసుకొచ్చాడు. అయితే అప్పుడు అబద్ధమాడి వానితో చెప్పిన అననీయ మాటలు వినుచునే పడి ప్రాణం విడవగా వినువారికి అందరికీ మిగిలిన భయం కలిగాను. ఆరో వచ్చిందమ్మ. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకుని పోయి పాతి పెట్టి ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య కూడా జరిగినది ఎరుగుకి లోపలికి వచ్చాడు. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితరా, నాతో చెప్పమని ఆమె అనగానే అప్పుడు అంతే అమ్మామని చెప్పింది. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరే ఎందుకు ఏకీవించుతారని మరి అననీయ తన భార్యను కూడా అడుగుతూ వచ్చినప్పుడు సఫీరాతో మరి తను కూడా తన భర్తతో ఏకీవించుకొని మరి ఆమె కూడా తన ప్రాణం విడిచిపెట్టి తన భర్తని చోటికి తనను కూడా అక్కడే తన భర్తను ఎక్కడ బాధ పెట్టినారో తనను కూడా అక్కడే బాధ పెడతా వచ్చారు. అయితే నాకు ఈ 11 వచనంలో నాకు దేవుడు నాకు తెలిసిన సంగతి ఈ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. నాకు ఇదంతా చదివాను కానీ నాకు అంత అర్థం కాలేదు. నాకు ఈ ఒక్క వచనం ద్వారానే మరి దేవుడు నాకున్న పరిస్థితిని తెలియపరిచాడు. సంఘం అంతటికి ఈ సంగతులు వారందరికి మిగుల భయము కలిగేను అనే మాట వచ్చినప్పుడు మొన్న నేను వచ్చే ముందు గురువారం సాయంత్రం 8 గంటలకల్లా మా సేవకుడు ఫోన్ చేశారు. అప్పుడు సువార్త చేస్తామమ్మా, సేవకులు మంది వస్తారనేది. అప్పటికే మా అత్తయ్య నేను కూడా కలిసి గజ్జికాయలకి మొత్తం అంతా దానికి లోపల పెట్టేదంతా కూడా మిక్సీ పట్టుకుని అన్ని సిద్ధపరచుకున్నాను. గురువారం వండేస్తే శుక్రవారం నేను బస్ టికెట్ బుక్ అయింది కదా వెళ్ళిపోవచ్చాను. అలా అన్నప్పుడు అన్నయ్య గారు అన్నప్పుడు మాకు ఏదో చెప్పలేక అన్న ఇది నా పరిస్థితి అని నేను అన్నయ్య గారికి చెప్పుకున్నప్పుడు అన్న అవునమ్మా సర్లే మరి నువ్వేం చేస్తావు, వాళ్ళు కూడా నాకు అనుకోకుండా చెప్తా వచ్చినారు అన్నప్పుడు నేను వెంటనే అన్న నేనైతే పొద్దున్నే లేచిపోయి భోజనం సిద్ధపరిచేస్తానన్నా,
కానీ నేను రాలేనన్నా, శుద్ధిపరిచేసి అక్కడ పెట్టానన్నా అంటే, సరే అమ్మ అలా చేయి, మళ్ళీ నువ్వు వస్తే మీ అత్త ఏదో ఒకటి అంటుంది, గొడవలు అవుతాయి, ఎక్కడ గొడవలు వద్దు, సమాధానంగా ఉంది అని అన్నారు. సరే కదా అని నాకున్న పరిస్థితిని అంటే ఒకసారి ఇలాగే ఏదో బాగా గుర్తు నాకు, వీళ్ళమ్మ అప్పుడు వైజాగ్లో ఉన్నట్టు క్రిస్మస్కో దేనికో ఇలాగే పనిచేశాను అని ఏదో విషయంలో విసుక్కున్నాను నేను. అది విసుక్కున్నప్పుడు విసుక్కుంటే నష్టం అవుతుంది అనేది అంతగా తెలియదు, కానీ అమ్మ చెప్తా వచ్చారు. అప్పుడు బాగా నన్ను వెంటనే ఖండించారు. ఏమనంటే, నువ్వు పెట్టకపోతే ఏమన్నా నష్టం అనుకున్నావా? దేవుడు ఎవరో ఒకరి ద్వారా దేవుడు ఆయన పిల్లలకి ఏదో విధంగా సహాయం అందిస్తూనే ఉంటాడు. నీ ద్వారానే నువ్వు అనుకుంటున్నావా? నువ్వు లేకపోతే చాలా మందిని దేవుడు ఆయన అక్కడే ఎలా అయినా ఆయన పిల్లలకి పిలుస్తాడని అన్నారు. అప్పుడు నాకు వెంటనే నిజమే కదా, నేను కాకపోతే ఎవరైనా చేస్తారు దేవుని పిల్లలకి, ఆయన ఆకలి ఎందుకు తీర్చడం. నాకు అప్పటి నుంచి జాగ్రత్త. ఏమనుకుంటున్నావో ఇది నీ జీవితం, ఇదే మొదటిసారి ఆఖరిసారి అవ్వాలి. నువ్వు చేసి మాత్రం చేశానని మనసులో కూడా అనుకోవద్దు. బయట వాళ్ళకే కాదు, సేవకులకే కాదు, సంఘంలోనే కాదు, ఈవెన్ నీ కుటుంబంలో కూడా నువ్వు అలా అనుకోవద్దు అన్నారు. ఆ మాట నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది. అంటే అప్పటి నుంచి కూడా ఒక ఆత్మీయ తల్లిగా, మరి అమ్మగా లోబడాలి, ఖచ్చితంగా వినాలని, అప్పుడు వినాలనేది చాలా ఎక్కువగా ఉండేది. కాబట్టి అంటే నేను అప్పటి నుంచి కూడా అలా చేసుకుంటూ వచ్చాను. అలా చేసుకున్నప్పుడు ఆ రోజు కూడా నేను అలా ఉండేసి తెల్లారకుండా 4 పోయి మరి త్వరగా వంట చేసేసి అక్కడ ఆ తమ్ముడికి ఇచ్చేసేసి, మీరు వాళ్ళని చూడండి అమ్మా, కొంచెం మీరే సిద్ధపరచండి అని అలా చెప్పుకొని నేను ఆ రోజు నా పని నేను చేసుకున్నాను. ఆ తమ్ముడు సాయంత్రం వచ్చింది. అయితే అన్నకు కూడా తెలియదని అన్న చెప్పారు. మరి ఏం జరిగిందని తెలియదు. అయితే సాయంత్రం అత్తయ్య పాలకు వచ్చినప్పుడు చెప్పింది, అన్నే తీసుకొచ్చారు అంటే నాకు 500 లాసు అని అన్నది. నేను వీళ్ళమ్మ వెంటనే ఖండించినట్టు చెప్పినట్టు నాకు భయం వేసింది. అయ్యా అలా అనకూడదు అత్తమ్మ అని అనలేను, అలా అనకూడదని చెప్పలేను. ఏం చేయాలో అర్థం కాక అయ్యో ఇలా ఉందేంటి అని అనుకున్నాను. నేను అనుకున్నానే కానీ దాన్ని అలా అనుకున్న ఒక 2 నిమిషాలకి సింధు నాకు, అత్తమ్మ అక్కడే ఉంది, సింధు కూడా నాకు ఫోన్ చేసినట్టే. ఎందుకు ఇది చెప్తున్నానంటే నాకు దేవుడు గుర్తు చేసింది. అంటే దేవుని విషయంలో దేవుని అదే ఇక్కడ మోసం చేస్తే దేవుణ్ణి మోసగించినారు కాబట్టి వాళ్ళ ప్రాణాన్ని విడిచిపెట్టారు. ఈ లోకంలో దేవుడు క్షమాపణ ఎక్కువ ఉంది కాబట్టి మరి ఈ లోకంలో తప్పు చేసినప్పుడు దేవుని శిక్ష అది మనకు చిన్నదైనా పెద్దదైనా అది వెంటనే ఎలా వచ్చిందనేది నాకు అర్థమైంది. అయితే సింధు ఫోన్ చేసి వాళ్ళ తమ్ముడికి అంటే బేబర్తి వాళ్ళ కొడుక్కి యాక్సిడెంట్ అయిందని చెప్పింది. మా అమ్మకు ఫోన్ ఎందుకు వద్దులే, మీ అమ్మ ఇంటికి వచ్చేద్దు కదా, ఎందుకు మళ్ళీ దారిలో ఇవ్వడము, వచ్చేస్తుంది కదా, పాలకే కదా వచ్చిందన్నాను. అలా నేను అత్తయ్యకి కూడా చెప్పకుండా సరే ఎందుకో ఫోన్ చేసింది, వెళ్ళి అత్తమ్మ ఇంటికి అన్నాను. నా మనసులో ఏంటి, నేను బాధపడుతున్నాను, నేనెంత వెళ్ళలేకపోయాను. వాళ్ళు నీతో స్వార్థ చేశారు, నీ సేవకుల చుట్టూ తిరిగారు, వాళ్ళకు భోజనాలు వడ్డించారు, వాళ్ళతో పాటు మరి ఈ రీతికి వెళ్ళారు. ఎందుకు వెంటనే నువ్వు ఇలా చేసావు, వాళ్ళు నీకు ఇంకా నువ్వు దూరం అయిపోతారు కాదు ప్రభువా అని నేను దేవునితో మాట్లాడుతాను. అది కరెక్ట్ అంటే ప్రభు నీ విషయంలో ప్రయాసపడినప్పుడు నువ్వు ఇలాగ చేసినప్పుడు ఎంత ప్రభా అని ఒక మానవ రీతిగా నేను అలాగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, పడుకొని ముందు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు ఏమనిపించింది, మరలా విధంగా ప్రార్థన చేస్తూ శుక్రవారము పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు తెలియపరిచాడు, దేవునికి పెట్టే విషయంలో వాళ్ళని ఇంతగా దూషించినా అది దానివల్ల కలిగిన నష్టం. ఒకవేళ పైకి వాళ్ళకి మంచిగా సేవ చేసి మంచిగా చేసి నీ హృదయంలో ఉండేది అది దేవుడు చూస్తున్నాడు, అందుని బట్టి ఇలా జరిగింది అనేది దేవుడు నాకు అలా గుర్తు చేసినప్పుడు నాకు చాలా భయం వేసింది. అప్పుడు అలాగ చెప్పారు కానీ నాకు ఆ దేవుడు నాతో మాట్లాడి నాకు అంత గ్రహించలేకపోయింది. కానీ ఈ అధ్యాయం ద్వారా 11వ వచనం ద్వారా మరి సంఘం అంతా ఈ సంగతులు
అందరికి మిగులు భయం కలిగింది. ఇక్కడ సంఘం అంతటి అంటే ఆ యొక్క సంఘములో నేను ఉన్నాను అంటే ప్రతి సంగతులు వినవాడు అందరికి అంటే అట్టి చెప్పేది నేను కూడా విన్నాను కాబట్టి నాకు నిజంగా దేవుడు చెప్తుంటే ఎంతో భయం కలిగింది. అప్పుడు నాకు అప్పుడు జరిగింది దేవుడు ఇప్పుడు గుర్తు చేసి మరి వీళ్ళు ఎలా అయితే ప్రాణం విడిచారో ఈ లోకంలో కూడా ఏ చిన్న విషయంలో కూడా పొరపాటు చేసిన ఇటువంటి నష్టాలు వెళ్ళాలి తప్పదనేది దేవుడు నాకు తెలియపరుస్తూ వచ్చాడు. నాకు అందుని బట్టి దేవుని వందనాలు. నాకు ఈ అధ్యాయం చదువుతుంటే మరి అంత అర్థమవలేదమ్మా. ఈ అధ్యాయం చదువుతుంటే మరి ఈ మాటకి దేవుడు మరి నాతో ఈ రీతిగా మాట్లాడుకొచ్చాడు. దేవుడి కొద్ది ఆమేన్. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో చిన్న మాట చూసుకున్నాం. 19 నుంచి చూద్దాం. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఇడ్చుకొని పోయి అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులయండి, రోమీయులమైన మనము అంగీకరించుటకనను చేయుటకనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులందరూ వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకుని ఆజ్ఞాపించారు. అతడు అటు ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్ళకు బోండా వేసి బిగించారు. అయితే మధ్యరాత్రి పౌలును శీలయ దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండి ఖైదీలను వినుచుండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిన చెరసాల పునాదులు అదిరండి. వెంటనే తలుపులని తెరుచుకొని అందరి బంధకములు ఓడే. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులను తెరిచినట్టు చూసి ఖైదీలను పారిపోయారు అనుకొని కత్తి దూసి తను తాను చంపుకొనిపోయారు. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకుని వద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పి అప్పుడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వనకొచ్చు పౌలను శీలను సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చాయి. ఎలారా రక్షణకు పొందుటకు నేనేమి చేయవాలని అందుకు వారు, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించారు. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగిన వెంటనే అతను అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందారు. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించి. ఈ వాక్య భాగంలో కొన్ని సత్యాలు మనం ఒకసారి జ్ఞాపకం తీసుకుందాం. మనము ఈ అధ్యాయంలో మనం చదువుతున్న సంగతుల్ని మన జీవితానికి అన్వయించుకుందాం. ఇక్కడ 19వ వచనంలో ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి, అంటే దానిపైన పూతోను దయ్యం పట్టిన ఒక ఆమె పౌలుకి ఎదురవుతుంది. పదే పదే విసిగించడం బట్టి పౌలు గర్దించడం, తర్వాత ఆ దయ్యం వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ దయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఆ దయ్యంతో సోద చెప్పించుకుంటూ ఉండే వాళ్ళకి లాభ సాధనం పోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పౌలు శీలను పట్టుకొని అధికారుల దగ్గరికి ఈడ్చుకుంటూ వచ్చిన. ఈ సిచ్యువేషన్లో మనం నిలబడే ఆలోచన చేస్తే జనరల్గా మనకి ఏమనిపిస్తుంది, వీళ్ళు ఏం తప్పు చేస్తున్నారు అనిపిస్తుంది. పౌలు శీలలు కూడా మేమేం తప్పు చేసినాము, ఒక దయ్యంని వదిలిగొట్టినాం అంటే ఒక మేలైందే, ఒక వ్యక్తికి మేలైందే మనం చేసినాం కదా అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇది ఆ సోద చెప్పించుకున్న వాళ్ళకి నష్టం కలుగజేస్తుంది. అంటే ఒక మంచి పని చెడ్డవారికి నష్టాన్ని కలుగజేస్తుంది. ఒక ఆత్మీయమైన పని ఇహలోక సంబంధమైన వారికి నష్టాన్ని కలుగజేసేదిగా ఉంటుంది. వారు ఎట్టి పరిస్థితిలో దాన్ని మంచిగా ఆలోచన చేయరు, అది వాళ్ళకి నష్టపోయిన దృష్టిలోనే చూస్తారు. కాబట్టి అదే దృష్టిలో చూస్తున్నారే తప్ప ఒక ఆత్మ రక్షించబడింది లేకపోతే సైతాన్ చేతిలోంచి విడిపించబడింది అన్న ఆ దృష్టి వాళ్ళకి లేదు. మాకు లాభ సాధనం పోయింది అంతే. అంటే వాళ్ళు లాభాన్ని గడించడంలోనే
అంటే ఇహ సంబంధమైన దృష్టితోనే, డబ్బు సంపాదన కొరకు అదే దృష్టితోనే వారు ఉన్నారు. ఆత్మ సంగతులే మాత్రం కూడా వివేచించలేకపోతున్నారు. ఒక్క మన బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? ఒక్కరి యొక్క ఆత్మ యొక్క విలువ మొత్తం లోకమంతా సంపాదించుకున్నా కూడా ఆ యొక్క విలువకు ఈక్వల్ అవ్వదు, ఎక్కువే దానికంటే అని. ఒక్క ప్రాణానికి దేవుడు అంత విలువనిస్తాడు, కానీ మానవులు అలాంటి విలువనియ్యరు. వాళ్ళు దాన్ని అంటే స్వలాభం కొరకు అపేక్షిస్తానే ఉంటారు. కాబట్టి అంటే ఇక్కడ మనం గమనించాలని కోరేది ఏంటంటే, ఈ భూమి మీద ఇలాంటి సంగతులే ఒకప్పుడు జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతాయి, జరిగినాయి కూడా, జరుగుతూ ఉన్నాయి కూడా. ఈ లోకంలో ఎక్కడ కూడా మనకు న్యాయం అనేది జరగదు. అందుకనే యేసుప్రభు కూడా న్యాయం కొరకు ప్రయత్నం చేయలేదు. అన్యాయపు తీర్పు తాను పొందుతున్నాడు. కనీసం న్యాయం చేయండి, వాళ్ళు కూడా మేము చేస్తాం నోరు విప్పమంటే కూడా విప్పలేదు ఆయన. న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఒక మైండ్ ఫిక్స్ చేసుకోవాలి. అయితే నేను వీళ్ళకి మంచి చేస్తున్నానని ఎందుకు వీళ్ళు గుర్తించలేకపోతున్నారు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్దాం అని మనం ఆలోచిస్తాం. అలా ఆలోచిస్తున్నామంటే మనం ఎవరో తెలుసా? మూర్ఖులం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, మూర్ఖుని ఎదుర్కోకూడదంట, పిల్లలు పోగొట్టుకున్న తోడేళ్ళును ఎదుర్కొన్నట్లంట, ఎలుగుబంటిని అనుకుంటా. మూర్ఖుని యొక్క మూర్ఖత్వాన్ని, వాడు మూర్ఖత్వంలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు అని మనం ఎదుర్కోకూడదు. పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కొన్నట్లు అవగాహన కలిగి ఉండాలి. లోకం గురించిన అవగాహన కలిగి ఉండి, లోకంలో చాలా మట్టుకు మనకు న్యాయం అనేది జరగదు. కాబట్టి న్యాయముగా తీర్పు తీర్చే దేవునికే మనం అప్పగించుకోవాల్సిన వారు. ఇదే కాదు, ఇంతకుముందు ఇది కూడా మనం ఇదే దీని తర్వాత అనుకుంటా 19వ అధ్యాయం. 19వ అధ్యాయంలో ఇదే అపొస్తలుల కార్యంలో అక్కడ కూడా అంతే, మనుషులందరినీ తిప్పేస్తున్నాడు పౌలు. విగ్రహారాధన మంచిది కాదు, అది దేవుళ్ళు కాదు, నిజమైన దేవుడు ఈయన అని అందరిని తిప్పుతా ఉంటే, అక్కడ విగ్రహాల్ని తయారు చేసే వాళ్ళకి ఏమొచ్చింది? నష్టం వచ్చింది. వాళ్ళు చూసేది వాళ్ళ నష్టం గురించి ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు అంటే కుంచితమైన మనస్సుతో స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నారు. మనం గుర్తుపెట్టుకోవాలా, అన్యులు దేని గురించి విచారిస్తారు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరిస్తామా, ఇంతే వాళ్ళ ఆలోచన. ఇంకంతకంటే కొంచెం ఎక్కువ ఆత్మీయ సంగతుల గురించి వారు విచారించరు, ఆలోచించరు. కాబట్టి వీళ్ళందరి ఆలోచన కూడా ఏంటంటే, మన దేవతకు పలుకుబడి తక్కువైపోతుంది, ఈయన ఇట్లాగా చేసి అందరిని తిప్పేస్తే ఈ మహాదేవికి ఉన్న ఘనత పోతుంది, మనకు కూడా విగ్రహాలు చేసే సంగతి, మనకు కూడా ఈ మనకు వచ్చే లాభం ఇదే. చూడండి వాళ్ళ దృష్టి ఎంత నేరోగా ఉంది. కొంచెం ఒక అడుగు ఆలోచన చేసి ఎందుకు ఇంతమంది తిప్పబడుతున్నారు, విగ్రహాలు వద్దంటున్నాడు ఎందుకు, ఎంత వీళ్ళంతా తిరుగుతున్నారు, ఈయన కరెక్టే చెప్తున్నాడా, ఈయన మంచిదే చేస్తున్నాడా, కనీసం ఆ ఆలోచన కానీ అట్లా విచక్షణ కానీ లేదు వాళ్ళకి. ఎంతసేపు ఉన్నా మాకు నష్టం వస్తుంది అంటే ఓవరాల్గా దృష్టి ఏముందంటే విశాలమైన దృష్టి అనేది లేదు. ఓకే, నేరోగా అసలు ఏం చేసినాడు ఇతను? అన్యాయం ఏమైనా చేసినాడా? ఏం చేయలేదు. వాళ్ళ దేవతను దూషించను లేదు, అక్కడ మాట్లాడతారు మన దేవత వాళ్ళు దూషించను లేదు, ఇంకేం చేయలేదు కదా, ఎందుకు అట్లా అని కూడా అడుగుతారు. వీళ్ళేం తప్పు చేయలేదు, కానీ వాళ్ళకు నష్టం. అంటే నిజము ఆత్మీయమైన స్థితిని లోకానికి మనం పరిచయం చేసేటప్పుడు, లోకానికి కానీ, ఒక వ్యక్తికి కానీ, ఒక గ్రూపుకి కానీ, ఒక కుటుంబానికి కానీ, ఒక సంఘానికి కానీ, ఒక రాష్ట్రానికి కానీ, ఇంకా దేనికి, ఆ దానిలోనికి ఆత్మీయమైన సంగతులు పంపిస్తున్న సందర్భంలో లాభం వచ్చేటివి, లేకపోతే భౌతికమైన సంగతులు నష్టపోయే ఉంటాయి. అయితే అందరూ కూడా ఆత్మీయమైన దృష్టితో భౌతికంగా ఆలోచించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కంసాల విగ్రహాలు తయారు చేసేవాళ్ళు, వీళ్ళు విగ్రహాలు వీళ్ళు మొత్తం అందరినీ రేపి వీళ్ళ మీదికి దొమ్మిగా వస్తారు. అది 19వ అధ్యాయం జరుగుతుంది. ఇప్పుడు మనం చదివిన 16వ అధ్యాయంలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? దయ్యాలు వెళ్ళగొట్టిన వీళ్ళని చూసి ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా
మాకు లాభం పోయింది. అంతే అన్నమాట. మనం ఎంత ఒక స్టెప్ ఎక్కువ ఆలోచించి వాళ్ళ ఆత్మీయ స్థితి గురించి వాళ్ళు ఆలోచిస్తుంటే, మనము వాళ్ళ కొరకు మనం ప్రయాసపడుతుంటే వాళ్ళ దృష్టి భూ సంబంధమైన ఒక తక్కువ లో లెవెల్‌లో వాళ్ళు ఆలోచిస్తా ఉంటారు. అప్పుడు ఆలోచించినారు, ఇప్పుడు కూడా ఆలోచిస్తారు. దాని నిమిత్తం వాళ్ళు మనకు ఎంతో కీడు చేయాలని కూడా ప్రయత్నం చేస్తారు. కీడు చేస్తారు కూడా. కానీ పౌలు ఏం చేసినాడు? మనం కూడా అలా చేయాలి. వారిని తెలియక వాళ్ళు చేస్తాం. కాబట్టి ఎంతసేపు ఉన్నా ఒక ప్రేమించే దృక్పథమే కలిగి ఉన్నాడు. మనం ఎప్పుడైనా పౌలును మనం గమనించినట్లయితే ఆయనకు కోపం రావడం గాని, అయ్యో నేనేమైనా అన్యాయం చేసినానని ఎక్స్‌ప్లెయిన్ చేయడం గాని అట్లా లేదు గాని, వాళ్ళ తెలియని స్థితిని బట్టి వారిని ప్రేమిస్తూ వారిని ఎట్లయినా ఎక్స్‌ప్లెయిన్ చేసి వారు ఎరుగునట్లు చేద్దామని ప్రయత్నం చేస్తాడు పౌలు. కాబట్టి మన జీవితంలో కూడా ఇలాంటి సంగతులు మనుషులు మామూలుగానే తారసపడతారు. అలాంటప్పుడు మనము బెదిరిపోకూడదు. అది ఆనాడు జరిగింది, నేడు కూడా జరుగుతుంది. ఇదేమి కొత్త ఏం కాదు. మళ్ళీ అరే వాళ్ళకి మంచి చేస్తున్నాం కదండి, ఎందుకండి వాళ్ళు అని అంటాం. అసలు అది కూడా అనకూడదు మనం. ఎందుకంటే అది అర్థం చేసేసుకోవాలి మనం. మంచి జరిగే చోట ఖచ్చితంగా దాన్ని ముందుకు పోనేవాడు సాతాను. ఆత్మ సంగతుల్ని అక్కడ రక్షణ జరిగే చోట ఖచ్చితంగా ఆత్మ రక్షించబడే చోట ఖచ్చితంగా సాతాను వ్యతిరేకతను అనేది తీసుకొని వస్తుంది. కాబట్టి అది మన మైండ్లో ఎప్పుడు కూడా ఫిక్స్ అయి ఉండాలన్నమాట. ఇంకొక సంగతి ఇందాక మనం చదివిందంటే, ఇవన్నీ మనం తెలిసినయే. అయితే దేవుడు నాకు కనపరిచిన సంగతులు నేను మీతో పంచుకుంటున్నాను. అయితే ఇంకొకటి 22వ వచనంలో, అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే ఇక్కడ అన్ని హై పీక్ లెవెల్లో మనకు కనబడతాయి. ఏంటి అని అంటే, ఇప్పుడు వాళ్ళందరూ పౌలు చేసింది ఒక మంచి కార్యం, దయ్యం వెళ్ళగొట్టడం. అయితే వాళ్ళకి నష్టం వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళని ఈడ్చుకొని పోతున్నారు. అంత తప్పు చేసినారా? అసలు ఆలోచిస్తాం అని, అంత తప్పు చేసినారు వీళ్ళు అంటే అధికారుల యుద్ధకు ఈడ్చుకొని పోయిరి. అంటే వాళ్ళకి రెచ్చిపోవడం ఎట్లా ఉంటది అంటే అంత భయంకరంగా ఉంటది. అట్లానే మనం చూస్తాం హతసాక్షులైన వాళ్ళ చోట కానీ, ఇప్పుడు చాలా చోట్ల కూడా వాళ్ళు ఎట్లాగంటే వాళ్ళకి ఎంత మేలు చేయాలని ప్రయత్నిస్తుంటే వాళ్ళు అంత వ్యతిరేకమైన దిశలో స్పందిస్తూ ఉంటారు. మనం చాలా చోట్ల కూడా వీడియోస్ కూడా చూస్తూ ఉంటాం. ఎంత రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. మనల్ని చూస్తుంటే వాళ్ళకి ఎంత ఒళ్ళు మండిపోతూ ఉంటారు. వాళ్ళు ఒకే రాంగ్గా వాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారు. వీళ్ళు ఏమో మా దేశాంతా మార్చేస్తున్నారు, ఊరికే మూలకు కూర్చొని వాళ్ళ దేవుని ఆరాధించవచ్చు కదా అని అనుకుంటున్నారు. అందులో మనం ఏదో వాళ్ళేమని వాళ్ళ దృష్టికి మనం స్వార్థం అంటే వాళ్ళ దేవుని ఎక్కువ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటున్నారు. కానీ మనం వారిని ప్రేమిస్తున్నాం, వారిని నరకానికి వెళ్లకుండా దాని కొరకు తిట్టించుకోవడానికి, కొట్టించుకోవడానికి, చంపబడ్డానికి కూడా సిద్ధపడుతున్నాం అన్న ఆ ప్రేమను వాళ్ళు గుర్తించలేని స్థితిలో ఉంటారు. వాళ్ళ కోపం ఎట్లుంటదంటే ఇట్లానే ఉంటది, ఈడ్చుకొని పోయేటట్లుగా. అక్కడ కూడా పౌల్ని అట్లాగా దొమ్మిగా వచ్చేస్తున్నారంట. అలా తీవ్రంగా వాళ్ళ మీదికి ఆ యొక్క దురాత్మ అనేది వచ్చేసి వాళ్ళని గలిబిలి చేసేసి వాళ్ళని అలాగా చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ సంగతులు ఆనాడు జరిగినాయి, నేడు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు మనమేమి కొత్తగా ఫీల్ అవ్వకూడదు. ఆనాడు పౌలు శీలలు కానీ, దేవుడు కానీ, యేసు ప్రభు కూడా ఇలాగ ఆయన సౌమ్యంగా ఉన్నాడు. వారి దృష్టి అంతా ఒకటే, వీరు తెలియక చేస్తున్నారు. స్టెఫెన్ కూడా అట్లానే కదా, తెలియక చేస్తున్నారు, వాళ్ళకి తెలియదు, అందుకనే మమ్మల్ని ఎట్లా చేస్తున్నాం అనే ఆ దృక్పథాన్ని కలిగి ఉన్నారనమాట. అలాగ మనం కూడా అలాగ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అన్ని హై పీక్ లెవెల్లో మనకు కనపడతాయి. చూడండి, అధికారుల యుద్ధకు ఈడ్చుకొని పోవడము, ఆ తర్వాత మొత్తం పట్టణం అంతా గలిబిలి అయిపోయింది. ఒక చిన్న పని ఆమెకు బాగు చేయడం అనే దాంతో ఎంత అనుకోని ఈ సంఘటనలన్నీ పౌలు శీలలకి ఎదురైపోయినాయి. వాళ్ళు బ్యాలెన్స్ తప్పట్లేదు, అది గమనించాలి మనం. వాళ్ళ నిబ్బరత్వాన్ని కోల్పోలేదు. ఎప్పుడు ఇంతవరకు ఈ పట్టణం అంతా బాగానే నువ్వేం చెప్పింది విన్నాయి,
రక్షణ మార్గం ప్రచురిస్తుంటే అందరు బోధిస్తూ ఉంటే వింటా వచ్చినారు. సడన్ గా వీళ్ళకి ఏమైంది అన్నట్టుగా ఉంది పరిస్థితి. అయినప్పటికీ వాళ్ళు సిద్ధపడిన వారిలాగా అట్లాంటి సంగతులు ఎన్నో ముందు ముందు వాళ్ళ గ్రామాల్లో చూస్తూ వచ్చినారు కనుక ఇప్పుడు అలాగన సడన్ గా వాళ్ళని ఈడ్చుకుంటూ పోతూ ఉంటే కూడా వాళ్ళు బ్యాలెన్స్ కోల్పోలేదు. ఆ కోల్పోలేదు అని చెప్పడానికి ఎగ్జాంపులే మనం చెరసాల్లో వాళ్ళు కీర్తనలు పాడడం అని చెప్పొచ్చు. ఒక ఈడ్చుకొని పోవడమే కాదు, తర్వాత తీసుకెళ్ళి 22లో వాళ్ళు ఏం చేస్తున్నారు, అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రాలు లాగి చూడండి అంతవరకు బాగున్న వాళ్ళు సడన్ గా ఇవన్నీ సిచ్యువేషన్స్ మనకి ఏర్పడితే ఏమవుతుంది, భయం వచ్చేస్తుంది, ఆందోళన వచ్చేస్తుంది కదా. వాళ్ళ వస్త్రాలను లాగేసినారంట, వారిని బెత్తములతో కొట్టవలన ఆజ్ఞాపించి. అక్కడ రాయబడింది ఏంటంటే 23లో వారు చాలా దెబ్బలు కొట్టి, చూసారా అంటే ఎంత ఎక్కువ కొడితే అంత ఇల్లు నోరు మూసుకొని ఒక మూలన పడి ఉంటారు అనుకున్నారు. మన జీవితంలో కూడా అంతే. మనం దేవుడి పని చేస్తున్నప్పుడు అంత సాతాను ఏం చేస్తాడంటే వీళ్ళకి ఇట్లా కాదు కదా అంటారు, వీళ్ళకి ఇట్లా కాదు బాగా తన్నులు పడితే మూలకు పడి కూర్చుంటారు అని అనుకుంటాం. అంటే మానవ రీతి ఆలోచనది. అలాగనే బాగా దెబ్బలు కొడితే ఏం మాట్లాడుకుని మూలకు పడి ఉంటారు వీళ్ళు. మేమంటే ఏందో తెలియదు వీళ్ళకి, భయం పుట్టించాలి వీళ్ళని, ఏదో చేయాలి వీళ్ళు అని వాళ్ళ లెవెల్లో దండించే విషయంలో తీవ్ర స్థాయిలో దండించినారు. ఆ దండించినప్పుడు అక్కడ ఏం జరిగింది, చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల భద్రంగా కాపాడని చెప్పినారు. వీళ్ళు ఎక్కడో మూలను పడి ఉండాల. వాళ్ళని బంధించే విషయంలో కూడా వారి కాళ్ళకు బోండా వేసి బిగించేసినారంట. ఎందుకు చెప్తున్నాము అంటే గుర్తుపెట్టుకోండి, మనకు కూడా అంతే, మనం కూడా అంతే. ఏ తీవ్ర స్థాయిలో మనము నోరు మూసుకోవాలని శత్రువు చేస్తున్నాడో అదే తీవ్ర స్థాయిలో మనము ప్రభుని ఆరాధించాలి, ప్రభుని ఘనపరచాలి. వీళ్ళు కూడా అంతే, అదే తీవ్ర స్థాయిలో వీళ్ళు రాత్రంతా నిద్ర కూడా పోకుండా, అది నిద్రపోయే టైం అసలు, ఏదో నొప్పులు బాధలు మూలను పడి నిద్రపోవచ్చు కదా. అయితే వాళ్ళు మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవుని ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతున్నారట. మామూలుగా మనం ఎంత పని చేసినా కూడా నిద్ర టైం వరకు చేస్తాం, తర్వాత ఏం చేస్తాం, పండుకొని నిద్రపోతాం. అవునండి, ఇది నిద్ర టైం కదా, పండుకుంటాం అంతే. మనకి దేనికోసం మేల్కుంటామంటే అది ప్రార్థించే సమయం కదా అని ప్రార్థిస్తాం, నిద్రించే సమయం కదా నిద్రిస్తాం. ఇది దేవుడి ప్రేరేపణ. ఈ సమయంలో ఇలా ప్రార్థించడం, ఇది నిద్ర టైం అయినా కూడా ప్రార్థించాలంటే అసలు ఆ దేవుని ప్రేరేపణే, ఆ కాన్సెప్టే ఉండదు మనకు. ఈ సమయంలో ఇది చేయాలా, ఆ సమయంలో అది చేయాలా, ఇదే దృష్టిలోనే మనం ఉంటాం. కానీ ఆత్మచేత నడిపించబడుతున్న వీళ్ళు నిజంగా దెబ్బలు కొట్టించుకొని ఎంతో బాధతో మూలుగుతో ఒక మూలను పడి ఉండాల. కానీ వాళ్ళు ఎంత బాధ వాళ్ళకి అయిందో, ఎంత అవమానమైందో, ఎంత సడన్ గా వాళ్ళ మీదకి దొమ్మిగా వచ్చి ఈడ్చుకుంటూ పోయి బట్టలు తీసేసి కొరడాలతో కొట్టి కఠినంగా వీళ్ళని బంధించి బోండాల చేత కాళ్ళు బిగించి ఉంచినారో అంత తీవ్రంగా వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అంత తీవ్రంగా ఆరాధిస్తున్నారు. ఏమాత్రం తగ్గేదే లేదు, కొంచెం కూడా తగ్గేది లేదు. మధ్యరాత్రి నిద్ర కూడా పోకుండా దేవుణ్ణి కీర్తనలతో ఆరాధిస్తా ఉన్నారు, ప్రార్థనలు చేస్తాం. ఇప్పుడు జరుగుతాయి కార్యాలు, ఇప్పుడు జరుగుతాయి. ఇప్పుడు సాతాను ఎంత తీవ్రతలో వాళ్ళని నష్టపరిచినాడో అంతకంటే తీవ్రతలో వీళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దీనికి తగినట్లు తీవ్రమైన అద్భుతకరమైన ఆశ్చర్యకారం జరిగింది. మన జీవితంలో కూడా జరగాలంటే ఇదే చేయాలి. ఎంత తీవ్రతంగా వాడు మనల్ని వెంబడిస్తూ మనల్ని నాశనం చేస్తూ అవమానపరచాలి, అంత పట్టుదలగా ప్రభువుకో నిలబడాల, అంత పట్టుదలగా ప్రభుని మహిమపరచాల. ఎంత ప్రభుని దూషించాల్సిన పరిస్థితి మన ముందుకుందో అంతగా ఆయన కనపరచాల. ఎందుకంటే ఆయన అంత నమ్మదగిన వాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన పూజింపదగిన వాడు. అంతే, ఆయనను ఏమాత్రం అనుమానించదగిన సంగతి ఏమి లేదు. అవిశ్వాసం తీసుకురావాల్సిన అవసరమే లేదు, వచ్చే సంగతే లేదు. ఇదంతా ఒక పోరాటం అంతే. ఇదే మనుషులు
వాళ్ళు కొడుతున్నారు, వీళ్ళు పాడుతున్నారు. ఇదంతా ఏంటంటే సాతానుకు మనకు యుద్ధం. ఇది ఈ యుద్ధంలో ప్రభువు గణపరచబడాలి. అది మన ధ్యేయం. వాడు ఎన్ని సంగతులైనా ఎదురు తీసుకురాని వాటన్నిటినీ తిప్పికొట్టగలవాడు నా దేవుడు అని రుజువుపరిచేది మన ఆరాధన. ఏం చేయట్లేదు, వీళ్ళు ఆరాధన చేస్తున్నారు. ఇంకేమి వాళ్ళు ఎందుకు కొట్టినారు, డిస్కషన్ చేయలేదు, వాళ్ళకి వీళ్ళకి లేకపోతే రికమెండేషన్ పంపించలేదు, మాకు ఇట్లా విడిపించండి, అట్లా ఏమీ చేయలేదు. ఒకటే ఆరాధిస్తున్నారంటే అది దెబ్బ వాడికే తగులుతుంది. వాడు అనుకుంటున్నాడు ఏదో చేసేసినాను అనుకుంటున్నాడు. వాడికి సిగ్గుపడేటట్లుగా ప్రభువుని వీరు ఆరాధిస్తున్నారు. కాబట్టి మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకంలో మనము వస్తున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తున్నాయి అంటే సాతాను ఏం చేస్తున్నాడు అంటే మనల్ని కృంగదీయడానికి, మనల్ని అవమానపరచడానికి, మనల్ని అవిశ్వాసంలోనికి తీసుకెళ్ళడానికి, మన ప్రభు నమ్మదగిన వాడు కాడని మనకి అవి మనకి బోధిస్తున్నట్టుగా ఉంటాయి. అయితే ఈ సమయంలో మనము కృంగిపోతే, నీరసిస్తే, అవిశ్వాసానికి వస్తే, అవునన్నట్టుగా నోరు మూసుకుంటే మనం ఓడిపోయినట్టే. ఈ పరిస్థితులు అట్లా వస్తాయి. వాడేమి సైతాన్ వచ్చి మాట్లాడి నీతో, ఈ పరిస్థితులు ఇట్లా వస్తున్నాయి, వాడు మనల్ని మా ప్రభువునే అవమానపరుస్తున్నాడు అన్న రోషం నీలో నాలో ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి? మౌనంగా ఉండొద్దు. అలాగా కృంగిపోను, అలాగా కీర్తనలు పాడను, ఊరికే మౌనంగా ఉంటాను అని కూడా అనొద్దు. అంటే నువ్వు మౌనంగా ఉంటే మౌనం అంగీకారం కాదా? వాడు చెప్పిందంతా కరెక్ట్ అనా? కాదు, నా దేవుడు శక్తిమంతుడని నీవు నీ ప్రవర్తనతో రుజువుపరచు, నీ ఆరాధనతో రుజువుపరచు. ఇన్ని సంగతులు నాకు జరుగుతున్నా నా దేవుడు మంచివాడు, మేలే చేస్తాడు, నా దేవుడు ఘనమైన దేవుడు, నా దేవుని నేను ఆరాధిస్తాను అని ఎంతైనా నమ్మదగిన వాడు. ఇంత పరిస్థితి వచ్చిన ఎంతైనా నమ్మదగిన వాడు అని మన కీర్తనల ద్వారానే వాడిని సిగ్గుపరచగలం. అందుకనే ఆరాధన అంటే వాడికి వణుకు. ఆరాధన మన నోట్లో నుంచి రాకుండా వాడు అనేక పరిస్థితులు తీసుకొస్తాడు. పరిస్థితులు తీసుకొచ్చే కొద్దీ మనం ఆరాధించాలి. పరిస్థితులు తీసుకొచ్చే కొద్దీ మనం ఇంకెక్కువ మన ప్రభుని ఘనపరచాలి. అప్పుడు వాడికి సిగ్గు. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడు దేవుని కార్యం జరుగుతుంది. అప్పుడు రక్షణ కార్యం జరుగుతుంది. అలాగున వీళ్ళు కీర్తనలు పాడుతున్న సమయంలో ఆ చెరసాల పునాదులు అదన్నాయి. ఇక్కడ కూడా చూస్తాం, చాలా దెబ్బలు కొట్టినారు, ఎంతో అవమానపరిచినారు, సడన్ గా ఇడ్చుకొని వెళ్ళినారు. వీళ్ళు కూడా మధ్యరాత్రి అయినా కీర్తనలు పాడుతూ ఉన్నారు. వీళ్ళ పీక్ లెవెల్ కూడా అట్లానే ఉంది. ప్రభుని ఆరాధించే సంగతి కూడా వీళ్ళు కూడా హైయెస్ట్ లోనే ఉన్నారు, ఏం తగ్గట్లే. అప్పుడు కూడా జరిగింది ఏం కార్యం? అది మహాభూకంపం కలిగింది. ఇక్కడ కూడా అనేది చూస్తాం. అకస్మాత్తుగా ఊహించని కార్యం దేవుని బిడ్డల పక్షాన జరిగింది. అర్థమైందా? నీ పక్షాన, నీ కుటుంబం పక్షాన మహాకార్యాలు జరగాలంటే నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా ప్రభువుని నీ బిహేవియర్గా, నీ తలంపుల్లో కూడా అనుమానించకు. గణపరుస్తూనే ఉండు. మంచివాడని నువ్వు కీర్తిస్తూనే ఉండు. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు, అకస్మాత్తుగా చేస్తాడు. ఆ రీతిగా మహాభూకంపం కలిగింది. ఈ భూకంపం ద్వారా చెరసాల పునాదులు అదిరినాయి, తలుపులు తెరవబడినాయి, బంధకాలన్నీ ఊడిపోయినవి. ఇది గొప్ప కార్యం కదా. ఎంతో మంది ఉంటారు, వాళ్ళందరి బంధకాలు ఊడిపోయినాయి. ఎంత బలమైన కార్యం జరిగింది చూడండి. వాళ్ళు అంత బలంగా నిలబడినారు కాబట్టి గుర్తుపెట్టుకో. నీ జీవితంలో కూడా బలమైన కార్యాలు ఎప్పుడు జరుగుతాయి? నువ్వు ఇంత హైయెస్ట్ పీక్ లెవెల్లో నీకు నష్టం కలుగుతున్నప్పుడు నీవు పీక్ లెవెల్లో దేవుని మహిమపరచు. అప్పుడు అలాంటి ఆశ్చర్యకార్యం జరుగు. ఒక్కరి బంధకాలు కాదు, వీళ్ళవి మాత్రమే కాదు, అందరి బట్ట చెరసాల తలుపులు కూడా తెరవబడినాయి. ఇంత లెవెల్లో కార్యం జరిగినప్పుడు ఒక రక్షణ కార్యం కూడా జరిగింది. ఎవరి రక్షణ అది? జైలు అధికారి రక్షణ. అతను మాత్రమే, అతని కుటుంబం అంతా రక్షించబడింది. రక్షణ కాదు, బాప్టిజం కూడా తీసుకుంది. అంతేకాదు, అంతవరకు ఈడబడిన వీళ్ళని
సేవిస్తారంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, ఇంటికి తోడుకొని వెళ్ళి భోజనం పెట్టి, అంటే వాళ్ళని గౌరవిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. చూసారా ఎంత అవమానపరచబడినారు వీళ్ళు, చివరికి ఎంత ఘనపరచబడుతున్నారు. కారణం ఏంటంటే తగ్గేది లేదు మన జీవితంలో. మనము నమ్ముకున్న దేవుడు అంతటి వాడు గనక మన దేవుడు తక్కువ వాడుగా సిగ్గుపడడానికి, దుఃఖపడడానికి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి. ఎల్లప్పుడూ ప్రభునిస్తుంది. అప్పుడే ఆయన కార్యాలు మనం భూమి మీద నెరవేర్చగలం. ఈ మాటల ద్వారా ఇంకా మనం ధ్యానించండి. ఇంకా అనేక సంగతులు దేవుడు వీటి ద్వారా మనకు బోధిస్తాడు. ఈ మాటల ద్వారా మనము ధైర్యపరచబడదాం. మన ద్వారా అనేకులు కూడా ధైర్యపరచబడినట్లు దేవుడే మనకు సహాయం చేయగా. ఆమేన్. ప్రేమగల ప్రభా, పరిశుద్ధమైన దేవ, సాయంకాల సమయంలో మీ పరిశుద్ధ సింహాసనం ఎదుట సాగిలపడి ప్రార్థించినట్లు నాకు ఇచ్చిన ధన్యకరమైన సమయం కొరకే వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాను. నా దేవా, నా ప్రభా, మీరు ఇచ్చిన లేఖనముల కొరకే వందనములు. ప్రభా, మా పితరులు ప్రభా పౌలు శీలలు ఎంత త్యాగ సహితమైన ప్రభా జీవితం జీవిస్తూ వచ్చినారు తండ్రి. అదని బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. వారు ఆ పుత్రుని దయ్యమును ప్రభా వారు విడిపించినప్పుడు, ఆ మంచి కార్యమును వారు చేసినప్పుడు దేవా తండ్రి, వారిని విడిచిపెట్టలేదు మనుషులు. అన్యాయంతో ప్రభా ఉన్న వారు ప్రభా వీరిని ఈడ్చుకొని ప్రభా మరి అధికారుల వద్దకు తీసుకుని వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో కూడా వారు ఏం మాట్లాడలేదు, మౌనంగా ఆ శ్రమను అనుభవిస్తూ వచ్చినారు ప్రభా. ప్రభా నిజంగా అంతేకాదు తండ్రి, వారు చేసిన మంచి కార్యముకి ప్రభా వారిని బట్టలు లాగివేసి బెత్తములతో వారిని కొట్టినారు ప్రభా. చాలా దెబ్బలు కొట్టి చెరసాలలో వేసినారు తండ్రి. నిజంగా లోకము అన్యాయముతో, స్వార్థముతో, స్వలాభముతో నిండి ఉన్న ఈ లోకములో నీ ప్రజలైన వారిని, శేషముగా ఉన్న నీ ప్రజలను ఈ భూమి మీద ఉంచిన తండ్రి. ఏ పరిస్థితిలో అయినా లోకములకు, లోక స్నేహానికి, లోకస్తులకు వ్యతిరేకమే. ఏది మంచి కార్యము చేయ పూనుకున్న ప్రభా వారికి ఆటంకము, అవమానము, నింద ఇవి వస్తూనే ఉన్నాయి ప్రభా. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయితే ఇక్కడ పౌలు శీలను ప్రభా వీరు చేసిన గొప్ప కార్యము ఎంతో శ్రేష్టమైనది తండ్రి. వారు ఎంతగానో అవమానపరచబడి, శరీరమందు ఏడవబడి, దెబ్బలు తిని అంత నలిగిపోయి ప్రభా మెంటల్ గాను శారీరకంగాను ఎంతో బలహీనులైపోయిన పరిస్థితిలో కూడా మిమ్మల్ని దూషించలేదు, వారికి దూషించుకోలేదు, బలహీనపరచబడుకోలేదు, కానీ మిమ్మల్ని ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఇది ఎంతో గొప్ప అనుభవం, ఎంతో మర్మం, ఎంతో ఆత్మీయత. ఈ దినాన నాకు నువ్వు నేర్పించినందుకై వందనాలు ప్రభా. ఎట్టి పరిస్థితుల్లో శత్రువు నన్ను వాడుకోవాలని ఈ విధంగా ప్రభా శ్రమను, అవమానాన్ని ఇంకా ఎక్కువగా రెట్టింపు చేసిన, ఏ రకంగా ఎంత స్థానానికి నన్ను తీసుకుని వెళ్ళినా కూడా ప్రభా నేను ప్రార్థించటం మానకూడదని, కీర్తించటం మానకూడదని మీరు బయలుపరిచినందుకే వందనాలు. తద్వారానే శత్రువుకి అపజయం, ఓటమి ఉందని ఆ గ్రహింపు నాకు కలుగజేస్తూ వచ్చిన స్తోత్రాలు. నిజంగా వారు చేసిన గొప్ప కార్యము
ఆ చెరసాల నాయకుడు కుటుంబాన్ని రక్షించగలిగింది ప్రభా. అంతేకాదు మీ నామానికి మహిమ వచ్చింది, ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది ప్రభా. ప్రభా అందరిని బట్టి నేను స్తుతించి ఆరాధిస్తున్నాను. ఇలాంటి గొప్ప కార్యం ఒకటైనా నా జీవితంలో, నా బ్రతుకులో నేను చేసి ఉంటే ఎంత మేలు ప్రభా. ఆ రీతిగా నన్ను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఎట్టి పరిస్థితులైనా నిన్ను ప్రార్థించుట, కీర్తించుట, అట్టి కష్ట పరిస్థితులు నేను అలా కలిగి ఉంటకు నన్ను సిద్ధపరచు. తద్వారా నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, నాకు క్షేమం, అనేకులకు క్షేమం కలిగినట్లుగా ప్రభా అలా రీతిగా నేను ఉంటకు నాకు సహాయం చేయ. ఆ రీతిగా నేను ఉండలేకపోయాను, అందుకనే గొప్ప కార్యాలు నేను చూడలేదు. దయతో నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, పరిశుద్ధపరచు దేవా. ఆ రీతిగా నేను లేను ప్రభా. రక్షణ పొందాను కానీ రక్షణ అనుభవంలోకి శత్రువును ఓడించడానికి వాడవలసిన ఈ ఆత్మీయమైన యుద్ధోపకరణాలను మర్చిపోయేదానిగా ఉన్నాను. నన్ను క్షమించి నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాను. ఎప్పుడు శత్రువు పొంచి ఉంటున్నాడని వాడి క్రియలు గుర్తెరిగి వాడిని క్రియలను నశింపచేసి ఆ శక్తిని నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మాకందరికీ అలాగా అనుగ్రహించమని, మేమందరం కూడా అలాగా విజయోత్సవమై నీ నామానికి మహిమకరంగా ఉండటకు మమ్మల్ని సిద్ధం చేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.